మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంటే మన జీవితంలో ఒక మహాత్ముడు ఉదయించాడంటే వచ్చాడు అంటే పుణ్యాలు ఉంటేనే, లేకపోతే రావటం సాధ్యపడదు. ఆర్ఘ్యపాదులు సమర్పించిన తర్వాత ధర్మరాజా, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, అశ్వత్థామ, కృపాచార్యుల వారు వీళ్ళందరినీ జయించడం ఎలాగని బాధపడుతున్నావో అది నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చానని అన్నాడు. అంటే ఒక ధర్మాన్ని ఆచరించేవాడు బాధపడుతుంటే గురువనేవాడు వచ్చి పరిష్కారం చెప్పి వెళ్తాడు. అది ధర్మాన్ని ఇప్పుడు ఎందుకు ఆచరించాలి? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పరిష్కారాన్ని ఇవ్వటం కోసం వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు పుణ్యకర్మల యొక్క ఫలితంగా వాళ్ళు వస్తారు. జాగ్రత్తగా గమనించండి. పుణ్యకర్మలు చేయాలి, ధర్మాచరణ చేయాలి. ఒక్క పుణ్యకర్మలు చేసి అధర్మం చేసినా కూడా నీకు పరిష్కారం లభించదు. అసలే పుణ్యకర్మలు లేకపోతే మహాత్ములు మన ఇంటికి రారు. అంటే మహాత్ములు వచ్చారు అని అంటే నీవు గతంలో చేసిన పుణ్యకర్మల వల్ల వస్తారు. అది ఫలిస్తుంది. నెంబర్ 1. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నీ యొక్క కష్టాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు చెప్పకుండానే నువ్వు మనసులో బాధపడుతున్నావు ధర్మనందన అని చెప్పి దానికి పరిష్కారం ఇవ్వటం కోసంగా నువ్వు మానసికంగా బాధపడుతున్నావు అని వచ్చాను అని అన్నాడు. అంటే మానసికంగా బాధపడుతున్నావు అని అంటే దేనికి బాధపడుతున్నావు అనే విషయాన్ని కూడా తెలుసుకొని వచ్చేసాడు. అంటే మహాత్ములు వచ్చారంటే నీకు పరిష్కారం దొరికినట్టే. మహాత్ములు రావాలి అంటే నువ్వు పుణ్యకర్మలు చేసినట్టే. పుణ్యకర్మల ఫలితంగా మహాత్ములు వస్తారు. మహాత్ములు వచ్చారంటే నీ కష్టాలకే పరిష్కృతం అయిపోయినట్లే, నీ కష్టాల నుండి విడిపడ్డట్టే వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఒక్క మాట చెప్తున్నాను నేను. అదే నాయనా, నీ బాధ నాకు తెలుసు. ఈ 14 సంవత్సరాల పాటు నువ్వు ఖాళీగా ఉండొద్దు అని అన్నాడు. 14 సంవత్సరాల పాటు నువ్వు ఖాళీగా ఉండొద్దు అని అన్నాడు. నువ్వు తపస్సు చేస్తూ ఉండనన్నాడు. తపస్సు చేస్తూ ఉండమన్నాడు 14 సంవత్సరాల పాటు. ఏమిటి అని చెప్పానంటే అర్జునుడిని తపస్సుకు పంపించు, అస్త్రలాభం కోసంగా, ఆయుధ సంపత్తి కోసంగా నువ్వు పంపించానన్నాడు. అయితే దేవతలు దేనివల్ల లభ్యమవుతారు అని అంటే ప్రతిస్మృతి అని ఒక విద్య ఉన్నది. ఆ విద్యని నీకు ఉపదేశిస్తానన్నాడు. ఆ ఉపదేశం తీసుకొని వెంటనే నువ్వు అర్జునుడికి అర్జునుడిని తపస్సుకు పంపించు, దీనివల్ల దేవతలు ప్రత్యక్షం అవుతారు అన్నాడు. తపస్సు వల్ల దేవత అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు ప్రత్యక్షమైతే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను నీ దగ్గరకు వస్తాయి అన్నాడు. అది అట్లా ఎప్పుడైతే ఇప్పుడు అన్నిటికన్నా మించి పాశుపతాస్త్రం కావాలి. పాశుపతాస్త్రం అయితే ఈ యొక్క యుద్ధంలో పాశుపతాస్త్రం అనేది వినియోగించబడలా, కానీ ఇది అణుబాంబు కన్నా తీవ్రమైనది. అటువంటి అణుబాంబు కన్నా తీవ్రమైనది పాశుపతాస్త్రం ఏదైతే ఉందో నీ దగ్గర ఉన్నట్టయితే, అర్జునుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అటువంటి ఆయుధంగానే ఉన్నట్టయితే భయపడతారు ఎదురువాడు, ఉపయోగించడానికి కాదు. కానీ ఇది వేసినట్టయితే ఏ సామాన్య మానవుడి మీద ఇది విడుదల చేసినట్టయితే ప్రపంచం నాశనం అవుతుంది, జాగ్రత్త అన్నాడు. అది అంటే ఇప్పుడు సామాన్యం ఎప్పుడైతే జరుగుతుంది, నువ్వు అధికంగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ప్రతిదీ చిన్నదవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు విడుదల చేయాల్సిన అవసరం రానేరాదు. అయినప్పటికీ ఎదుటివాడు భయపడాలంటే, అవునా, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నారు చూసారా, భయపెట్టేస్తున్నాడు. అంతకు మించి శక్తి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని అర్థమైందా? అది అంటే మన దగ్గర ఎప్పుడైతే ఈ యొక్క ఆయుధ సంపత్తి ఉన్నదో ఒక్కడు కూడా మన జోలికి రాడు, మనం ఇతరుల జోలికి వెళ్ళం. ఇది యొక్క భారతీయత ఇదంతా కూడా. కానీ ఇతరులు వస్తే మాత్రం ఊరుకో. ఇది మొదటి నుంచే ఉంది, పూర్వకాలం నుంచే మనకి సనాతన స్మృతి అనే విద్యని ధర్మరాజుకు ఉపదేశిస్తే, ఏకాంతంగా తీసుకెళ్ళి ఉపదేశిస్తే, నువ్వు అర్జునుడికి ఉపదేశించమని చెప్పి నీకు శుభం జరుగుతుంది, నువ్వు జయిస్తావని చెప్పని ఆశీర్వచనాలు పలికి ఆయన అంతర్ధానం అయిపోతే అక్కడ అర్జునుడిని పిలిచి, నాయన, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, దుర్యోధనాదులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి కోసంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కంటే మన ఆయుధ సంపత్తి అధికం అవ్వాలంటే దేవతల యొక్క అనుగ్రహం తప్ప ఇంకొకటి సాధ్యపడదు. అందువల్ల నువ్వు బయలుదేరి వెళ్ళి నాయన అని చెప్పాను. ఆ బయలుదేరి వెళ్ళి ఆశీస్సులు అందజేస్తాడు. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ద్రౌపది మాత వంక అలా చూస్తాడు అనమాట. ఆ అమ్మ వచ్చి ఒక్క మాట ఉంటుంది, మేమందరం కూడా
కౌరవాదుల యొక్క అవమానాల యొక్క సముద్రంలో మునిగిపోయి ఉన్నాం, ఉద్ధరించేవాడు నువ్వు ఒక్కడివే అని చెప్తుంది. కౌరవుల అవమానాల సుడిగుండంలో ఇరుక్కుపోయి ఉన్నాం, ఉద్ధరించేవాడివి నువ్వు ఒక్కడివే అని చెప్పాడు అని ఒక మాట చెప్తూ, నేను పరాభవం చెంది ఉన్నాను, నేను ఇక నుంచి క్షత్రియ కులములో పుట్టకుండును గాక, సహనం కలిగిన విప్రవంశంలోనే పుట్టెదిన గాక అని చెప్పినట్టు. అది సహనం కలిగిన విప్రవంశంలోనే పుట్టెదిన గాక. ఇప్పుడు బ్రాహ్మణ యొక్క కులంలో ఎందుకు పుట్టాలంటే సహనాన్ని కలిగి ఉన్నాడు. ఎవడు సహనాన్ని కలిగి ఉన్నాడో వాడే బ్రాహ్మణుడు. ఆ కులంలో పుట్టుగాక. ఇప్పుడు నాకు ఆ సహనం అనేది లేనే లేదు, ఎందుకని పరాభవించబడ్డాను కాబట్టి కౌరవుల చేత. అందుకని ఆ మాట చెప్తూ ఒక్కసారిగా అర్జునుడిని అలా చూస్తూ నవ్వుతూ పంపిస్తుందన్నమాట. ఆమె యొక్క చూడ్కులే దారి బత్యంగా తీసుకుని వెళ్ళాడట. ప్రేమపూరితమైన ఆమె యొక్క చూడ్కులు ఉన్నాయే, ఆ చూడ్కులే దారి ఇస్తూ దారి బత్యంగా కూడా ఉపయోగపడింది అని అంటాడు నన్నయ్య. అంటే భార్య ఎప్పుడైతే నవ్వుతూ సాగనంపుతుందో అదే దారి చూపెడుతుందట, అదే తిరుబండారాలకు ఉపయోగపడుతుందట. అట్లా బయలుదేరి అలా సాగిపోతూ ముందుకు వెళుతున్నాడట. ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవతలు కనిపిస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఉంటారు. అలా తీసుకొని ఇంద్రుడు మొదటగా కనిపిస్తే ఒక్క మాట చెప్తారన్నమాట. ఈయన బయలుదేరి వెళ్తున్నప్పుడు లోకపాలకులందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తారు. బడా అర్జున, నీ మార్గం సుగమం అయిపోతుందని అన్నాడు. ఎప్పుడైతే నీ మార్గం సుగమం అయిపోయిందని చెప్పడం జరిగిందో ఒక్కసారిగా అలా అర్జునుడిని ఇంద్రుడు ఒక్క మాట చెప్తాడు, నువ్వు పరమేశ్వరుడి కోసంగా తపస్సు చెయ్యి, ఆ తర్వాత నువ్వు అమరావతి వద్దు కానీ అని చెప్పాను అన్నాడు. ఆ మాట చెప్పగానే ఇప్పుడు తపస్సులోకి వెళ్తారన్నమాట. అలా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళగానే ఉత్తర దిక్కుకి వెళుతూ ఉండగానే అక్కడ ఋషులందరూ తపస్సు చేసుకుంటున్నారు. అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయుధంతో తుణీరాలతో అంతే వెళ్తుంటే, అక్షయ తుణీరు ఉంది కదా, అగ్నిదేవుడు ఇచ్చాడు కాండవ దహనంలో. అలా వాటిని పట్టుకొని వెళుతుంటే, నాయన ఒక్క మాట చెప్తానయ్యా, ఇక్కడ ఆయుధాలతో పని లేని సహజ సిద్ధమైన సాధు పురుషులు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, ఇక్కడ ఆటంకం అవుతుందేమో అని చెప్పానంటే, అట్లాగేనని ఉత్తర దిక్కు దాన్ని దాటి బయలుదేరి వెళుతూ ఉన్నాడనమాట. అలా వెళుతూ ఉండగా ఈ మహర్షులందరూ కలిసి కైలాసం వెళ్ళి అర్జునుడు ఆయుధ సంపత్తి కోసం తపస్సు చేయబోతున్నాడు. చాలా దూరం నడిచాడు, ఇప్పటికీ గణించటానికి వీలు లేదు, అంత దూరం వచ్చాడు అని అంటే అది నేను మానసించాను, ఆ విషయం నాకు తెలుసు. త్వరలోనే ఆయనకి అనుగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. మీరు యథాసుఖం వెళ్ళి రండి, గచ్చ యథాసుఖం, మీరు వెళ్ళి రండి, సుఖంగా ఉండండి అని చెప్పానండి. వాళ్ళని పంపించేసిన తర్వాత ఇప్పుడు ఆయన కిరాత రూపంలో, ఒక బోయవాడి రూపంలో బయలుదేరి, అమ్మవారు కూడా చెంచులక్ష్మిగా బయలుదేరి వచ్చేస్తుంది. మిగిలిన దేవతలు వాళ్ళ యొక్క నారీమణులతో పొట్టి వాళ్ళగా అనేకంగా మెలికలు తిరిగి ఉన్న అవతారాలతో వాళ్ళు బయలుదేరి వస్తారన్నమాట. అలా వస్తూ ఉండగా ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే అలా తపస్సు చేసుకుంటూ ఉన్నాడో అక్కడ సిద్ధపడ్డాడు. ఒక మంచి వృక్షం దగ్గర కూర్చొని అలా సిద్ధపడి ఒక్కసారి తపస్సుకి మిగిలితుంటే మధ్యలో ఒక వరాహ రూపంలో మూకాసురుడు అనేవాడు ఒక శాపం ఉంది. వరాహ రూపంలో అర్జునుడి మీదకి దుముకేటట్టుగా ప్రోత్సహించాడు పరమేశ్వరుడు, వెళ్ళు. ఎప్పుడైతే అలా దుముకటానికి ముందుకు వచ్చేసాడు, వెంటనే తన యొక్క ఆయుధాలను తీసుకొని వచ్చి ఒక్కసారిగా ఆగు 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 అని అంటున్నాడు పరమేశ్వరుడు. ఎక్కడ కిరాత రూపంలో ఉండి అలా అంటున్నా కూడా బాణాన్ని వేసేస్తాడు. ఆయన కూడా బాణం వేస్తాడు. ఈ రెండు బాణ హతులయ్యి వరాహ రూపం పోయి ఒక దివ్య పురుషుడిగా వచ్చేసి వెళ్ళిపోతాడు. అది అర్జునుడికి కనపడదు, పరమేశ్వరుడికే కనపడుతుంది. ఇప్పుడు ఈ వరాహ రూపం కళేబరం అక్కడ పడిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటే, నేను ఆగమని చెప్పారు కదా అని అన్నాడు. నా మీదకు వస్తుంది క్షత్రియ ధర్మం, బాణం వేశాను నేను అన్నాడు.
కానీ మొదటగా బాణం వేసింది నేనన్నాడు అర్జునుడు. చూసింది నేనన్నాడు, వేసింది నేనన్నాడు. ఒకడు చూసిన దాన్ని ఇంకొకడు బాణహతులు చేయటానికి వీల్లేదని నియమం ఉందా లేదా చెప్పనన్నాడు. తీవ్రంగా మాట పెరిగింది. అది ఎంతవరకు వచ్చిందంటే యుద్ధం దాకా వచ్చేస్తుంది. యుద్ధం దాకా వచ్చి తన యొక్క అక్షయ తుణీరాన్ని ఒక్కసారిగా ఉపయోగించడం మొదలు పెట్టాడు. చేతిలో ఖడ్గం ఉంది, అది కూడా విసిరేస్తాడు. అది వేగంగా అది కూడా మాయమైపోతుంది. ఇప్పుడు నీ సంగతి తెలుస్తానని చెప్పనన్నాడు. నా సంగతి నువ్వు తెలుస్తాను. ఈ లోపల అమ్మవారు ఏందండి ఇది ఈ గోల ఏంటి, ఆయన చేతి కొట్టించుకోవటం ఏంటని. చిన్నప్పుడు మన పిల్లలు మనల్ని కొట్లా. ఆ సందర్భంగా ఈ యొక్క శివదండకం ఎంత పుణ్యాన్ని ఇస్తుందంటే, ఇది గన అధ్యయనం చేసి అనుష్ఠానంగా మార్చుకున్నట్టయితే అర్జునుడికి ఏ రకమైన పుణ్యాలన్నీ కలిస్తేనట ఆయన రూపం వస్తుందట. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పుణ్యాల నిధిగా మారావో ఈశ్వరుని యొక్క స్వరూపం వస్తుందని. ఇప్పుడు నువ్వు పుణ్యకర్మలు ఎందుకు చేయాలి? పుణ్యకర్మల్లో కూడా ఉన్నది ఆ పుణ్యాలన్నీ కలిపితే ఆ రూపం రావాలి. అప్పుడు పరిపూర్ణంగా నువ్వు పుణ్యాలు చేసినట్టు. పుణ్యస్వరూప విరూపాక్ష. విరూపం అంటే బేసి అని. విరూపాక్ష బేసి సంఖ్యలో నేత్రాలు కలిగి ఉన్నవాడు. బేసి సంఖ్య అంటే అది 1, 3, 5 కాబట్టి త్రినేత్రుడిని పదం వాడకుండా విరూపాక్ష. దక్షాధ్వర ధ్వంసక, అది దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడ. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సంతోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసక దేవ. అంతవరకు కామనం.